అనగనగా చింతాపురం అనే ఒక గ్రామంలో ఒక ప్రాచీనమైన గుహ ఉండేది. ఆ గుహలోని బేతాళుడు అనే ఒక రాక్షసుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు సంధ్యావేళన కనిపించిన వారిని తన గృహకు తీసుకుపోయి తినేసేవాడు. అయితే ఈ విషయం తెలిసిన ఆ ఊరి గ్రామ పెద్ద అయిన చంద్రయ్య గారు గ్రామ ప్రజలందరను సమావేశం చేసి ఈ విధంగా చెబుతారు. మన ఊరి చివరన ఉన్న మల్లయ్య కనిపించడం లేదని తెలిసింది. ఇలా ఎంతకాలం సంధ్యా సమయాన భయపడుతూ ఉండాలి. మనం ఒక ఒప్పందానికి ఆ రాక్షసుడు వద్దకు వెళ్దాం. ఏ ఒప్పందం చంద్రయ్య గారు? ఇలా రోజుకొకరు మాయమైపోవడం కంటే నెలకి ఒకరు ఆ గృహకి వెళ్లి ఆహారం అయితే ఆ రాక్షసుడు మన గ్రామానికి ఇంక రాడు. ఏం మాట్లాడుతున్నారు చంద్రయ్య గారు? మనలో ఒకరు ఆహారంగా వెళ్ళాలా అని ఎవరు చేయరు కదా. చేయకపోతే ఊరు మొత్తం ఆ రాక్షసుడికి బలి అవుతుంది. అలా అంటూ అక్కడి వాళ్ళు అందరూ కలిసి ఆ రాక్షసుడు ఉన్న గృహ వద్దకు వెళ్తారు. రాక్షస రాజుగారు, ఒకసారి బయటికి రండి. అప్పుడు వరకు నిద్రిస్తున్న బేతాళుడు ఆ మాటలు విని ఒకసారిగా లేచి వెంటనే గృహ బయటికి వస్తాడు. మీకు ఎంత ధైర్యం? మమ్మల్ని క్షమించండి రాక్షస రాజా. మేము అందరం ఒక ఒప్పందానికై మీ దగ్గరికి వచ్చాము. ఏం ఒప్పందం అది? రాక్షస రాజా, మీరు ప్రతిరోజు సంధ్యా సమయాన దొరికిన మానవుడిని చంపి తినేస్తున్నారు. మీరు ఇలా చేస్తే క్రమంగా ఇక్కడ మానవులనే వాళ్లే లేకుండా పోతారు. కాబట్టి మీరే ఒకసారి ఆలోచించండి. చంద్రయ్య అన్న మాటలకి బేతాళుడికి కోపం వస్తుంది. కోపంతో ఊగిపోతూ ఇలా అంటాడు. మీ ఉద్దేశం ఏమిటి? నన్ను ఒక గొర్రె మాదిరిగా గడ్డి తినమంటావా? చంద్రయ్య బేతాళుడి కోపాన్ని గమనించి ఇలా అంటాడు. అయ్యో అలా కాదు రాక్షస రాజుగారు, మేము చెప్పేది ఏంటంటే ప్రతి నెల అమావాస్యకు ప్రతి ఇంటి నుంచి ఒకరు మీకు ఆహారంగా వస్తారు. ఏంటి ఒకరి కోసం నెల మొత్తం వేచి ఉండాలా? నా వల్ల కాదు. అయినా మీరు చెప్పేది నేను ఎందుకు వినాలి? మీరే ఆలోచించండి రాక్షసు రాజుగారు. మీకు దొరికే ఒక బక్క ప్రాణి వల్ల మీకు ఏమాత్రం సంతృప్తి చెందుతుంది? అదే ఒక నెల మొత్తం మేపిన మనిషిని తింటే మీకు సంతృప్తిగా ఉంటుంది. ఆ మాటలు విన్న బేతాళుడు ఈ విధంగా ఆలోచిస్తాడు. మీరు చెప్పింది కూడా నిజమే. నెల మొత్తం మేపిన మనిషి రుచి అద్భుతంగా ఉంటుంది. కాని నేను మిమ్మల్ని ఎలా నమ్మేది? రాక్షసి రాజా, ఒకవేళ మాలో ఎవరు అమావాస్య రోజు రాకపోతే అప్పుడు మీరు యథావిధంగా మీకు నచ్చిన వారిని తినవచ్చు. అలా ప్రతి నెల అమావాస్యకు ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరుగా ఆ రాక్షసుడికి ఆహారం అవ్వాల్సి వస్తుంది. అలా ఒకసారి అదే గ్రామంలో నివసిస్తున్న రాధమ్మ మరియు అతని మనవడు రాజు ఇంటి నుంచి ఒకరు వెళ్లాల్సి వస్తుంది. నైనమ్మ, ఇది విన్నావా? గ్రామ పెద్ద చంద్రయ్య గారు ఈ రోజు మన ఇంటి నుంచి ఒకరు ఆ గృహకి వెళ్లాలని చెప్పారు. విన్నాను రాజు. నేను అక్కడికే వెళ్తున్నాను. ఏంటిది నాయనమ్మ, నువ్వు అక్కడికి వెళ్లడం ఏంటి? నేను వెళ్తాను అక్కడికి. వద్దు రాజు, నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. నేను వృద్ధురాలిని కదా. నేను ఇంకా ఎంతకాలం జీవించి ఉంటాను? చిన్నప్పుడు నుంచి నువ్వే అమ్మవయ్యి నాన్నవయ్యి నన్ను యుక్త వయసు వరకు పెంచావు. ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవలసిన సమయం వచ్చింది. నువ్వు ఇంకేం మాట్లాడకు నాయనమ్మ, నేను వెళ్ళి వస్తాను. రాధమ్మ ఎంత చెప్పినా వినిపించుకోకుండా అలా అక్కడి నుంచి గృహకి వెళ్లడానికి నిర్ణయించుకుంటాడు. అలా రాజు ఆ గృహ మార్గాన బయలుదేరుతాడు. అలా వెళ్తున్న మార్గంలో రాజుకి ఒక బావి కనబడుతుంది. రాజుకి ఒక ఉపాయం వస్తుంది. మెల్లగా ఆ గృహ వద్దకు చేరుకుంటాడు. ఏంటి, ఇంకా ఎవరూ రాలేదు? ఒకవేళ ఈ రోజు ఎవరూ రాకపోతే ఆ చంద్రయ్యను తినేస్తాను. ఈలోగా మెల్లగా రాజు గృహలోకి వస్తాడు. ఏంటిది మానవ, ఇంత ఆలస్యంగా వచ్చావు? రాక్షస రాజా, నేను మీ వద్దకు త్వరగానే బయలుదేరాను. కాని మార్గపు మధ్యలో ఒక రాక్షసుడు నన్ను ఆపి తినేస్తానని అన్నాడు.
అప్పుడు నేను మా రాక్షసరాజు బేతాళుడికి ఆహారంగా నేను వెళ్ళాలి అని చెప్పాను. అప్పుడు ఆ రాక్షసుడు, బేతాళుడా, వాడు నా చిటిక వేలు గోరుతో సమానం అని అన్నాడు. నేను, నీ కన్నా మా బేతాళుడే శక్తివంతుడు అని చెప్పాను. అప్పుడు ఆ రాక్షసుడు నవ్వుతూ, కావాలంటే నా వద్దకు తీసుకురా వాడిని, నీకే తెలుస్తుంది ఎవరు శక్తివంతులో అని అన్నాడు. ఎవడు వాడు? నన్ను అంత మాట అంటాడా? వాడి అంతం ఈ రోజు చూస్తాను. ఎక్కడ ఉన్నాడు వాడు? రాజు బేతాళుడిని ఆ బావి ఉన్న ప్రాంతం వద్దకు తీసుకువెళ్తాడు. రాక్షసరాజా, ఆ రాక్షసుడు ఆ బావిలోనే ఉన్నాడు. ఆ మాటలు విన్న బేతాళుడు వెంటనే ఆ బావిలోకి తొంగి చూస్తాడు. ఈలోగా మెల్లగా వర్షం రావడం ప్రారంభమవుతుంది. కోపంతో ఈ విధంగా అంటాడు. రేయ్, ఎవడ్రా నువ్వు? అదే ధ్వని బావిలోంచి బేతాళుడికి వినబడుతుంది. రేయ్, ఎవడ్రా నువ్వు? చూసారా రాక్షరాజా, మిమ్మల్ని ఎవడ్రా నువ్వు అని అంటున్నాడు. ఆ మాటలు విన్న బేతాళుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఒకసారిగా ఆ బావిలోకి దూకుతాడు. అతివేగంగా లోతుగా ఉన్న ఆ బావిలోకి దూకడం వల్ల బేతాళుడు మరణిస్తాడు. ఆ విధంగా బేతాళుడు నుంచి ఆ గ్రామాన్ని రాజు రక్షిస్తాడు. ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు అయినా గుండె ధైర్యం ఇంకా బుద్ధిబలం ఉంటే దానికి పరిష్కారం తప్పక లభిస్తుంది.